ప్రియమైనటువంటి వారులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన దేవాది దేవుడై ఉన్నాడు. చాలా మందికి ఈ సత్యం తెలియక ఆయన 2000 సంవత్సరాల కింద వచ్చినటువంటి వాడు అని అనుకుంటున్నారు. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన మాట చేత సమస్తమును కలిగించి ఈ మానవుణ్ణి మట్టితో నిర్మించి జీవవాయువును ఊదినాడు. మానవుడు నరుడిగా జీవిస్తూ ఉండగా ఈ లోకంలో మొదటి మానవుడు పాపంలో పడిపోయినప్పుడు ఆ మానవుని తిరిగి ప్రేమించి ఆ మానవుని కొరకు తిరిగి ఒక దినము మరి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడే మానవునికి దేవునికి ఉన్నటువంటి ఆ ఎడబాటును తీసివేయడానికి 2000 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చి ఉన్నాడు. ఆయన దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన తన మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి ఉన్నాడు. బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఆయన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారము యోగ్యమై ఉన్నదని. వాళ్ళగా బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవుస్తుంది, తన ప్రజలను వారి పాపం నుండి రక్షించుటకు ఆయన లోకానికి వచ్చాడు. అయితే తన ప్రజలను వారు రక్షించుటకు ప్రభువైన యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చాడు. యేసు అనగా రక్షకుడు అని. యేసు అనగా రక్షకుడు. తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడును అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది.